నమస్తే. మనం ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ దగ్గర మరొక స్టాల్ దగ్గర ఉన్నాము. ఇప్పటిదాకా స్టాల్స్ ఇక్కడ 3 ఉన్నాయి దాదాపుగా. ఇంకొక స్టాల్ను చూద్దాం మనము. చాలా అద్భుతంగా తీర్చిదిద్దిండ్రు. ఆర్కిటెక్చర్ ఉన్నారు మన దగ్గర. శశిధర్ గారు ఉన్నారు. ఏం చెప్తారండి మీరు? అంటే ఉస్మానియా యూనివర్సిటీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తున్నాడు అంటే అద్భుతంగా తీర్చిదిద్దే ప్రక్రియ ప్రారంభమైందని చెప్తున్నారు చాలామంది కూడా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చెప్పిండు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ లాగా తీర్చిదిద్దాలని చెప్తున్నారు. మీరు ఆర్కిటెక్చర్గా మీ స్టాల్లో ఉన్న వాటిని కొంచెం వివరిస్తారా? సో ఇది మా ప్రపోజల్ అండి. సో మేము దీన్ని మేజర్గా ఎలా ప్రపోజ్ చేస్తున్నామంటే ఒక ఫోకల్ పాయింట్ ఇచ్చి అండ్ ఎగ్జిస్టింగ్ ప్రాబ్లం ఏంటంటే రోడ్ నెట్వర్క్సింగ్ అండ్ లెంత్ ఆఫ్ ద ఎంటైర్ క్యాంపస్కి చాలా టైం పడుతుంది అండ్ ఫారెస్ట్ ఏరియా కూడా చాలా వైల్డ్గా గ్రో అయింది. సో వీ ఆర్గనైజింగ్ సెంట్రల్ ఏరియా, అకాడమిక్ ఏరియా అండ్ ఎడ్యుకేషనల్ స్టూడెంట్ హాస్టల్ జోన్స్ అలా జోన్ల వారీగా డివైడ్ చేసి రేపు పొద్దున్న ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ చేద్దామన్నా సరే విత్ ఇన్ ద జోన్లోనే ఎక్స్పాండ్ అయ్యేటట్టుగా దాన్ని బట్టి ఎంటైర్ క్యాంపస్ మనకి స్టూడెంట్ ఫ్రెండ్లీగా అవ్వడానికి వీలుగా మేము డెవలప్ చేసామండి. ఐడియా బిహైండ్ ఇట్. అండ్ ఇక్కడ మిగతా ఇవన్నీ మనకి క్లాస్ రూమ్ ప్రపోజల్స్. మన క్లాస్ రూమ్స్ ఎలా వస్తాయి, రీడింగ్ ఏరియాస్ ఎలా ఉంటాయి, స్టూడెంట్ లౌంజెస్ ఎలా ఉంటాయి, అలాగే డైనింగ్ ఏరియాస్ హాస్టల్ దగ్గర ఎలా ఉంటాయి, అలాగే వాటి బిల్డింగ్ ఎక్స్టర్నల్ వ్యూస్ ఇవి. అంటే ఈ నమూనాలు ఎక్కడి నుంచి ఏమన్నా అంటే ఆర్కిటెక్చర్గా మీకు ఐడియా ఉంటుంది, మామూలుగా ఏదన్నా దేశం నుంచి యూనివర్సిటీ నుంచి ఏమన్నా అట్లా తీసుకున్నారా కొంత ఏమన్నా? మేము ఆర్కాప్ కన్సల్టెన్సీ. సో మాకు ఐఐటి హైదరాబాద్ మాకు ఫామ్ నుంచే జరిగింది. సో వీ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఐఐటి హైదరాబాద్, ఐఐటి రాయచూర్, ఐఐటి ఖరగ్పూర్ ఇలా చాలా ఐఐటి బిల్డింగ్స్ అండ్ ఐఐఎం బిల్డింగ్స్ అండ్ ఆల్సో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ చేసాము. అలాగే 50 years ఎక్స్పీరియన్స్ ఇన్ ద ఫీల్డ్ కూడా ఉంది యాజ్ ఎ ఫర్మ్. సో మాది ఢిల్లీ బేస్డ్ కంపెనీ. అందులో ఆల్రెడీ ఇది మనకి మల్టీపర్పస్ హాల్ అండి. ఇది వచ్చేసరికి మల్టీపర్పస్ హాల్. ఏదైతే వెంటిలేషన్ ఉందో ఎంటైర్ వెంటిలేషన్కి ప్రతి చిన్న రూమ్కి వెంటిలేషన్ వెళ్ళడానికి అలాగే లైట్ లోపలికి వెళ్ళడానికి కన్వీనియంట్గా ఇది ఓపెన్గా ఉంటుంది అనమాట. సో వేరే ఇది డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియాలో మనకి గ్లాస్ ఫసాడ్ వచ్చి సో దట్ అన్నీ బయట నుంచి ఏది డస్ట్ లోపలికి రాకుండా అలాగా. సో బిల్డింగ్ ఇన్ టైప్ని బట్టి ఫసాడ్ అనేది డెవలప్ చేసామండి. ఇందులో హెల్త్ కేర్ కూడా ఉంటుంది. ఇది హాస్టల్ బ్లాక్స్ మనం ఏం ప్రపోజ్ చేస్తున్నామంటే ఒక రూమ్కి 3 వచ్చేటట్టుగా, అలాగే రూమ్కి ఆపోజిట్లో ఒక ఖాళీ టెర్రస్ వచ్చేటట్టుగా. సో రూమ్ ఎదురుగుండా కొంచెం టెర్రస్ వస్తే సో ఆపోజిట్ ఈచ్ అదర్ ఉంటాయి అనమాట. రూమ్ ఎదురుగుండా టెర్రస్ ఉంటుంది, ఆల్టర్నేటివ్గా ఉంటాయి అలాగా. సో మీకు ఈ ఎయిర్ సర్క్యులేషన్కి బాగా పనికొస్తుంది. అలాగే రూమ్లో ఎప్పుడు క్లాస్ట్రోఫోబిక్గా ఉండదు అనమాట. ఇది వచ్చేసరికి ఓవరాల్ వ్యూ. సో ఇలాగ 3 బ్లాక్లు వస్తే మనకి ఇలాగ ఎంటైర్ స్టూడెంట్స్ గ్యాదరింగ్ స్పేస్ ఉంటుంది, అలాగే మనకి ప్లే ఏరియా ఉంటుంది. అలాగే మనకి ఇక్కడ ఇందులో ఏంటంటే ఒక రూమ్లో 3 స్టూడెంట్స్ ఉంటే ఒక్కొక్క స్టూడెంట్కి ఒక బెడ్, ఒక స్టడీ ఏరియా, ఒక వార్డ్రోబ్తో పాటు ఒక బాల్కనీ స్పేస్. సో నేచర్ కనెక్టివిటీతో పాటు స్టూడెంట్ ఎంటైర్గా కంఫర్ట్గా ఉండడానికి ఇది ఎంటైర్ లాబీ ఏరియాస్ కోర్టియార్డ్ టైప్లో. ఇది మనకి ఎంట్రీ అండ్ ఎగ్జిట్ గేట్స్. ఇవి మన ఎంట్రీ అండ్ ఎగ్జిట్ గేట్స్. ఇది మనకి ఓవరాల్ క్యాంపస్లో మనకి 4 గేట్స్ ఉంటాయి. సో 4 గేట్స్ ప్రపోజల్ అనమాట. ఇందులో మనకి మెయిన్ గేట్ ఏదండి అంటే ప్రపోజల్ అంటే ఇదంతా ఒకటేనండి. ఇది నైట్ వ్యూ, ఇది డే వ్యూ అంతే. ఇందులో మనకి పెడస్ట్రియన్ ఉంటుంది, ఇందులో సైకిల్ ఉంటుంది. సో పెడస్ట్రియన్ సైకిల్ అంటే నడుచుకుని వెళ్ళేది ఇది, సైకిల్ మీద వెళ్ళేది ఇది. సో మన ఎంటైర్ క్యాంపస్లో ఇలాగ మనం చూస్తే రోడ్డు ఇలా డెవలప్ అవుతుంది అనమాట. పెడస్ట్రియన్ సపరేట్గాను, మధ్యలో గ్రీన్ వచ్చి, తర్వాత రోడ్ వచ్చి, తర్వాత గ్రీన్ వచ్చి, తర్వాత మళ్ళీ సైక్లింగ్ ఉంటుంది. సో సైక్లింగ్ అండ్ పెడస్ట్రియన్ మొత్తం క్యాంపస్లో ఉన్నదానికన్నా ఎడిషనల్గా ఒక 18 kilometers పెడస్ట్రియన్ అండ్ సైకిల్ ట్రాక్స్ మనం ప్రపోజ్ చేయడం అయితే జరుగుతుంది. అంటే సైకిల్ ట్రాక్కు చాలా ప్రాధాన్యత ఇచ్చినట్లు కనిపిస్తాం. స్టూడెంట్ కన్వీనియంట్ కోసం సైకిల్ ట్రాక్ అలాగే మన నడుచుకొని వెళ్ళే దారి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చాం సార్. ఇది ఒకసారి వివరిస్తారా? ఇది మన స్పోర్ట్స్ కాంప్లెక్స్ అండి. ఆల్రెడీ మనకి ఇక్కడ స్పోర్ట్స్ ఫెసిలిటీస్ ఉన్నాయి, ఇవి ఎగ్జిస్టింగ్. దానికి పక్కనే మేము ప్రపోజల్ ఇచ్చామన్నమాట. సో ఇదంతా ఏంటంటే న్యూ స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మనకి బేసిక్గా స్విమ్మింగ్ పూలు, బాస్కెట్బాల్ కోర్ట్స్ ఇవన్నీ ఇండోర్ అడిగారు. సో ఇవన్నీ మేము ఇందులో ప్రొవైడ్ చేయడం జరిగింది.
సో దానికిను ఇప్పుడు ఉన్న రన్నింగ్ ట్రాక్కి ఇలాగా మనకి వ్యూ వచ్చేటట్టుగా ఉంటుంది. సార్ బ్యాక్ సైడ్ అంటే ప్రధానంగా ఈ స్టాల్స్లలో చూసుకుంటే స్పోర్ట్స్కు తర్వాత సైకిల్ ట్రాక్స్కు సంబంధించి డైనింగ్ టేబుల్స్ కానీ లేకపోతే హాల్స్ కానీ హాస్టల్స్ కానీ ఈ బిల్డింగ్స్ అన్నీ ప్రధానంగా మనకు ఆర్కిటెక్చర్ ఒక ప్రపోజల్ అయితే పెట్టారు. ఇది కూడా ఒకసారి వివరిస్తారండి. ఇది వచ్చేసరికి మనకి కన్వెన్షన్ సెంటర్ అండి. కన్వెన్షన్ సెంటర్ వచ్చేసరికి మనకి 3000 కెపాసిటీ అడగడం జరిగింది. సో 3000 సీటింగ్ కెపాసిటీ అంటే 3000 మంది కూర్చోంటూ ప్యారలల్గా బయట కూడా ఒక 3000 మంది తిరగడానికి కన్వీనియంట్గా ఓపెన్ స్పేస్ ఉండేటట్టుగా సీటింగ్ అండి ఇది. సో దాంతోపాటు ఇది క్లోజ్డ్, ఇది ఓపెన్. అలాగే మిగతా హాల్స్ కూడా ఉంటాయి ఇందులో, కాన్ఫరెన్స్ హాల్స్. అందులో 500 to 1000 మెంబర్స్ కూర్చోవచ్చు. సో అలాగే ఇది వచ్చేసరికి మనకి ఉస్మానియా యూనివర్సిటీ మన తెలంగాణ ఫార్మేషన్కి ఒక కీ రోల్ ప్లే చేసిందండి. సో దానికి చిహ్నంగా మేము ఏం చేసామంటే ఎంటైర్ క్యాంపస్కి ఒక సెంట్రల్ ఫోకల్ క్రియేట్ చేసి అదొక 6 acres ఆఫ్ మెమోరియల్ కింద డెవలప్ చేసాం. 6 acres మెమోరియల్ ఇంక్లూడింగ్ ఎగ్జిస్టింగ్ లేక్స్ అన్నమాట. ఎగ్జిస్టింగ్ లేక్స్ని వాడుకుంటూ ఒక మెమోరియల్గా డెవలప్ చేసి దాని నుంచి ప్రతి క్యాంపస్లో ఉన్న ప్రతి ఏరియాకి కనెక్టివిటీ ఉంటుంది. క్యాంపస్లో ఉన్న ప్రతి ఏరియా నుంచి ఇక్కడికి రావచ్చు, మనకి వెళ్ళచ్చు పెడెస్ట్రియన్ వైజ్గా. సో ఫస్ట్ సర్కిల్ వచ్చేసరికి అదేనండి. అండ్ ఇది మేము ఇస్తున్న దానికి చిహ్నంగా ఇస్తున్న రఫ్ ఇమేజెస్ ప్రపోజల్స్. అంటే తెలంగాణ అంటేనే ఉద్యమ చరిత్ర కాబట్టి అది ఎక్కడ డిస్టర్బ్ కాకుండా మీరు ఇక్కడ తీర్చిదిద్దారు. అవునండి, మనకి క్యాంపస్లో అది ఉండాలి అనేది మా అభిప్రాయం. అండ్ ఇది వచ్చేసరికి అకాడమిక్ ఏరియా. ఈ అకాడమిక్ ఏరియాలో మనకి ఇవన్నీ అకాడమిక్ బ్లాక్స్, ఇది రీసెర్చ్ అండ్ సర్వీస్ సెంటరు, ఇవన్నీ ఏమో మిగతా అకాడమిక్ జోన్స్ అన్నమాట. సో డైనింగ్ ఏరియా, ఇవన్నీ మనకి టెగోరా ఆడిటోరియంస్ ఇవన్నీ ఉన్నాయండి. సో కొన్ని ఎగ్జిస్టింగ్ బిల్డింగ్స్లోనే, ఇవన్నీ ఎగ్జిస్టింగ్ బిల్డింగ్సే, పక్కన మనకు ఉన్న ఖాళీ స్థలాలు చూసుకొని దాన్ని బట్టి మనం కొన్ని ప్లాన్ చేసామండి. మీ యొక్క ప్లానింగ్లో ఏమైనా ఫారెస్ట్ డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది? లేదండి, మేము మెజారిటీ ఆఫ్ ప్లానింగ్లో మేము మేజర్గా ప్లాన్ చేసింది ఏంటంటే మనకి 360 ఎకరాలు ఆక్సిజన్ పార్క్ అనేది ఉంది. సో దాన్ని డిస్టర్బ్ చేయకుండా మనకి మాస్టర్ ప్లాన్లో చూద్దాము. సో దాన్ని డిస్టర్బ్ చేయకుండా మిగతా ఏరియాస్లోనే మనం ఎక్కువ డెవలప్మెంట్ అనేది ప్రపోజ్ చేసాం. మా ప్రపోజల్లో మేజర్గా మనం చేస్తుందంటే బ్లాకింగ్ జోన్స్ కింద డివైడ్ చేయడం. సో దానివల్ల మనకి అడ్వాంటేజ్ అవుతుంది. సో దానివల్ల ఏమవుతుంది అంటే ఇలాంటి నేను రీక్రియేషనల్ స్పేసెస్ మేము ప్రొవైడ్ చేయగలుగుతాం. ఈ రీక్రియేషనల్ స్పేసెస్ వల్ల ఇవన్నీ డిఫరెంట్ క్యాంపస్లో డిఫరెంట్ నోట్స్ ఉంటాయి. ఇక్కడ నుంచి మనకి ఏదైతే మెమోరియల్ అనుకున్నామో అక్కడ నుంచి డివిజన్ అనేది జరిగితే సో ఇవన్నీ ఇలాగ డివైడ్ అవుతాయి. అండ్ ఇలా స్టూడెంట్ గ్యాదరింగ్స్ అనేవి బాగా ఫోకస్ అవుతాయి క్యాంపస్లో అని మనకి అందులో చూసుకుంటే మీకు క్లియర్గా చూడొచ్చు. మీరు ఇందులో చూసుకుంటే మీరు క్లియర్గా చూడొచ్చు. ఇది మన ఎంటైర్ 360 ఎకర్స్ ఆఫ్ గ్రీన్ ఏరియా అనమాట. సో ఈ ఫారెస్ట్ని డిస్టర్బ్ చేయకుండా ఈ వైట్ బిల్డింగ్స్ కూడాను ఏవైతే ఎగ్జిస్టింగో అవి అలాగే ఉంటున్నాయి. సో వాటికి కూడా డిస్టర్బ్ చేయకుండా ఏవైతే ఇన్ బిట్వీన్ స్పేసెస్ ఉన్నాయో ఆ రోడ్ నెట్వర్క్ ఒకటి మార్చి మనము ఎంటైర్ మాస్టర్ ప్లాన్ అనేది ప్రపోజ్ చేస్తున్నాం. సో దట్ రేపు పొద్దున్న ఫ్యూచర్ ప్లాన్లో ఏదైనా బిల్డింగ్ కానీ క్యాంపస్ కానీ డెవలప్ అవ్వాలనుకుంటే విత్ ఇన్ ద జోన్లో మనం డెవలప్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ శశిధర్ గారు, చాలా అద్భుతంగా వివరించారు. అంటే ప్రధానంగా ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న ఫారెస్ట్కు ఎలాంటి డిస్టర్బ్ లేకుండానే ఆర్కిటెక్చర్ ఒక నమూనాను రూపొందించారు. బిల్డింగ్స్ కానీ, తర్వాత ఇండోర్ గ్రౌండ్స్ కానీ, అవుట్డోర్ గ్రౌండ్స్ కానీ, సైకిల్ ట్రాక్ కానీ, వైద్యశాల కానీ, తర్వాత గర్ల్స్ హాస్టల్, బాయ్స్ హాస్టల్, ఇవన్నీ మెగా హాస్టల్గా రూపుదిద్దుకోబోతున్నాయి. అంటే ప్రధానంగా తెలంగాణ అంటేనే ఉద్యమ చరిత్ర. స్వతంత్ర పోరాటం నుంచి మొన్న వచ్చిన తెలంగాణ వరకు ఉస్మానియా యూనివర్సిటీలో చాలా ఉద్యమాలు జరిగినాయి. ఆ ఉద్యమాలకు సంబంధించి ఆ యొక్క చిహ్నాలను కూడా రూపొందించే ప్రక్రియను కూడా ఆర్కిటెక్చర్ చాలా అద్భుతంగా తీర్చిదిద్దిండ్రు. ఏదేమైనా ఈ స్టాల్స్ను చూస్తుంటే, ఇక్కడ ఉన్న ఆర్కిటెక్చర్ రూపొందించిన ఈ నమూనాలను చూస్తుంటే ఉస్మానియా యూనివర్సిటీ నిజంగా ఒక ఆక్స్ఫర్డ్ అంతకంటే ఎక్కువనే అనిపిస్తూ ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో. కానీ మొత్తం మీద అయితే చాలామంది స్టూడెంట్స్ సందర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. 3 స్టాల్స్లలో అద్భుతంగా వాళ్ళు నమూనాలు అయితే పెట్టిండ్రు. మరి చూడాలి ప్రభుత్వం ఏ ఒక్క నమూనాను తీసుకొని తీర్చిదిద్దబోతుందో వేచి చూడాలి.